నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమతో నీ చెత్తగా నేను పార్ట్ 29. నానమ్మ, నేను రాహుల్తో వెళ్ళను, ఇక్కడే ఉంటాను, మీతో పాటే ఉండిపోతాను. మీరు అనుకున్నట్టుగా రాహుల్ అంత మంచివాడేమీ కాదు. చిట్టి అలా అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా, ఏంటి, రాహుల్ గురించి ఏం చెప్పబోతుంది అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. వామ్మో, ఇది రాత్రి జరిగింది అందరి ముందు చెప్పేస్తుందా ఏంటి? నా గురించి తప్పుగా అనుకుంటారేమో అని రాహుల్ మనసులోనే అనుకుని, అది చిట్టి, నేను నీతో కాస్త మాట్లాడాలి అని అన్నాడు. సుభద్రమ్మ కళ్ళతోనే, వెళ్ళు, బాబు పిలుస్తున్నాడు కదా, ముందు వెళ్ళి అతనితో మాట్లాడు, ఆ తర్వాత నీ పిచ్చి పిచ్చి వాగుడు వింటాం అని దగ్గరగా వచ్చి ఆమె చెవి దగ్గర చెప్పింది. రాహుల్ మేడపైన ఉన్న వాళ్ళ గదిలోకి వెళ్ళాడు. చిట్టి మౌనంగా అక్కడే ఉండిపోయింది. సుభద్రమ్మ తలపై ఒక్క దెబ్బ వేస్తూ, ఏంటి, ఇంకా ఎక్కడే ఉన్నావు? అబ్బాయి నీతో ఏదో మాట్లాడాలని చెప్పాడు కదా, వెళ్ళు, అతను వెళ్ళాడు. అబ్బా నానమ్మ, ఎప్పుడూ ఇంతే నువ్వు, నేను చెప్పేది ఏదీ వినిపించుకోవు. అసలు నువ్వు నాకు నానమ్మవేనా? మా అమ్మ ఉండి ఉంటే నేను చెప్పేది ఓపికగా వినేది, అసలు నా ఇష్టాన్ని కాదు అనేదా అని చిట్టి విసుక్కుంటూనే రాహుల్ వద్దకు వెళ్ళింది. చిట్టి అన్న మాట సుభద్రకు బాధగా అనిపించింది. ఆమె గట్టిగా నానమ్మతో అన్నమాట రాహుల్ కూడా విన్నాడు. నిజమే, చిట్టి పైకి కనిపించేంత ధైర్యవంతురాలు కాదు. తను కూడా అందరిలాంటి అమ్మాయే. పాపం, తన మనసుకు చాలా గాయం కలిగింది. ఎవరితో చెప్పుకోలేక సతమతపడుతుంది. నాతో రావడానికి కూడా భయపడుతున్నట్టుంది. చిట్టి అన్న దాంట్లో తప్పేముంది? వాళ్ళ అమ్మ ఉండి ఉంటే తన బాధలన్నీ చెప్పుకునేదేమో. ఇప్పుడు నేను ఆమెకు ఏ విధంగా నమ్మకాన్ని కలిగించి నాతో పాటు తీసుకువెళతాను, నాకు అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉండగానే చిట్టి గట్టిగా డోర్ తీసుకుని గదిలోకి వచ్చింది. ఏంటి, ఏం మాట్లాడాలని పిలిచావు? అందరూ ఏమనుకుంటారో? అయినా నాకు నీతో మాట్లాడాలని లేదు. నిజమే, నువ్వు నాతో మాట్లాడే అవసరం లేదు నీకు, కానీ నేను చెప్పేది విను కాస్త. అది రాత్రి జరిగిన దాంట్లో మనిద్దరిది తప్పుంది అని రాహుల్ అంటూ ఉండగానే చిట్టి చెయ్యి చూపిస్తూ, చూడండి, నేను రాత్రి జరిగింది గుర్తు చేసుకోవాలి అనుకోవడం లేదు. అసలు నీ ముఖం చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది. పైగా పొద్దున్నుండి అందరూ నన్ను నీ గురించి అడిగి ఎంతలా విసిగించారో తెలుసా? కనీసం ఒక్కరికి కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతారు? నేనేమనుకోవాలి? అయ్యో చిట్టి, చెప్పాను కదా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నానమ్మను తీసుకురావడానికి వెళ్ళిన సమయంలో ఫోన్ గురించి పట్టించుకోలేదు. అయినా నేను ఆ సమయంలో అస్సలు స్పృహలో లేను. ఏం చేస్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియలేదు. నువ్వు అన్న మాటలు నా చెవి దాటకుండా అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు కూడా నిన్ను చూస్తుంటే నాకు అవే మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఇంతకంటే నీకు నేను ఏమీ చెప్పలేను. కానీ ఒక్క మాట, నువ్వు ఇక్కడే ఉంటే మీ నానమ్మ తాతయ్యలకు ఇబ్బందిగా ఉంటుంది. నలుగురు నాలుగు మాటలు అంటారు. పెళ్ళైన అమ్మాయి అత్తారింట్లో ఉంటేనే రెండు కుటుంబాలకు గౌరవంగా ఉంటుంది. బాగా ఆలోచించుకో. నీ నిర్ణయం ఏదైనా సరే నేను తప్పుపట్టను. కానీ నువ్వు నాతో పాటే వస్తే అందరూ సంతోషంగా ఉంటారు అని అతను చెప్పగానే చిట్టి చురుగ్గా అతని వైపు చూసింది. నీ చూపుకు అర్థమేమిటో నాకు తెలుసు. ఇంతకుముందు నీతో చెప్పిన మాటలన్నీ
అబద్ధమని అనుకుంటున్నావు కదా. ఏదో పరిస్థితుల వల్ల అలా జరిగిపోయింది. నీకు నేను నమ్మకం కలిగించలేను, కానీ నా నీడ కూడా నీ మీద పడనివ్వను. ఎందుకో తెలుసా? నేను ఒక విషపిరుగుతో సమానమని చెప్పావు కదా అని అతను చెప్పాల్సింది చెప్పేసి నిర్ణయం ఆమెకే వదిలేసి కిందకి వెళ్ళాడు. రాహుల్, ఏమైందిరా? మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్యనా? నేను వెళ్ళి మాట్లాడనా అని లక్ష్మమ్మ గారు అడిగారు. నానమ్మ, వద్దు, మా ఇద్దరి మధ్య సమస్యలే ఉంటాయి. అమ్మమ్మ గారు, మీరు కూడా టెన్షన్ పడకండి. చిట్టి గురించి తెలిసిందే కదా. 4 రోజుల నుండి ఇక్కడే ఉండేసరికి ఇక్కడి నుండి రావాలి అని లేనట్టుంది. అయినా అక్కడ తన ఫ్రెండ్స్ ఉండరు కదా. ఆమె ఈ ఊరిని మిమ్మల్ని వదిలి రాలేకపోతుంది అంతే. పెద్ద సమస్య ఏమీ లేదు. తను కిందకి వచ్చి మాతో పాటు రాలేను అని చెప్తే మీరెవ్వరూ కోపగించుకోకండి. ఇంకో 2 రోజులు ఇక్కడే ఉంటే తానే అర్థం చేసుకొని వస్తుంది. అయ్యో రాహుల్ బాబు, అలాంటి మాటలు అనకండి. అదిగో మా చిట్టమ్మ తన లగేజ్ తీసుకొని అవస్థపడుతూ ఒక్కో మెట్టు దిగుతుంది చూడండి అని ఆ ఇంట్లో పనిచేసే భార్గవి అన్నది. రాహుల్ నమ్మలేనట్టుగా మేడ వైపు చూస్తూ, ఈ పిల్లని అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. ఇందాక అంత ఎత్తున లేచింది, అస్సలు రాదు అనుకున్నాను. గొడవ చేస్తుంది అనుకున్నా, కానీ ఇప్పుడు నా ఆలోచన తప్పు అని రుజువు చేస్తూనే ఉంది అని రాహుల్ కాస్త సంతోషపడ్డాడు. ప్రియా చిట్టి తీసుకున్న నిర్ణయానికి సంతోషపడుతూ ఆమెను హత్తుకొని, చిట్టి, నువ్వు జరిగింది తలుచుకొని బాధపడకు. రాహుల్ చాలా మంచివాడు. అతన్ని దూరం పెట్టకు. మీ అమ్మమ్మ వాళ్ళ జీవితం అలా అయిపోయిందని నీ జీవితం కూడా అలాగే ముగిసిపోతుందని భయపడకు. ఒక్కసారి రాహుల్ని మనసారా ప్రేమించి చూడు. ఆ ప్రేమనే నీలో కొత్త ధైర్యాన్ని నింపుతుంది. పాపం, అతను కూడా చిన్నప్పటి నుండి చాలా ఇబ్బందులు పడ్డాడు అని ప్రియ చిట్టికి నచ్చజెబుతూ ఉంది. సుభద్రమ్మ కంటి నీళ్లతో చిట్టి తల నిమురుతూ, చూడమ్మా, నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. నువ్వు చిన్న పిల్లవి. మేము చేసిన గారాబం వల్ల నీకు లోకజ్ఞానం సరిగ్గా తెలీదు. రాహుల్ బాబు అన్నీ అర్థం చేసుకుంటాడు. నీకు ఎప్పుడూ ఏ ఇబ్బంది కలగనివ్వడు. నువ్వు కూడా అతని మనసు తెలుసుకొని అతనికి నచ్చేటట్టు ఉండు. మీ కాపురాన్ని చక్కదిద్దుకో. పంతానికి పోయి మొండిగా ఉండకు. నువ్వు తిరిగి వచ్చేసరికి నేను చల్లటి వార్త వినాలి. నా కొడుకు కోడలు నీ కడుపున పుట్టాలి. వాళ్ళను చూసి నేను మీ తాతయ్య కళ్ళు మూయాలి అంటూ ఆవిడ చిట్టిని పట్టుకొని ఏడుస్తూ ఉంది. ఆవిడ అలా అనగానే, మా అమ్మా నాన్న తిరిగి నా కడుపున మళ్ళీ పుడతారా నానమ్మ అంటూ చిట్టి కూడా ఏడుస్తూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కళ్ళు తడిగా చేసుకున్నారు. రాహుల్ కూడా వాళ్ళ ప్రేమ బంధాలను చూస్తూ అలాగే ఉండిపోయాడు. సాహితి అది చూసి నవ్వుకుంది. ఏంటి అందరూ ఇంత సెంటిమెంటల్గా ఉన్నారు అని అన్నది. ఆ మాట విని రాహుల్ సాహితీ వైపు కోపంగా చూస్తూ, నీకు ఇలాంటి ఎమోషన్స్ ఉండవా? అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నానమ్మను తీసుకొని కారులో కూర్చో అని కాస్త కోపంగా చెప్పాడు. ఎందుకు బావా నేనంటే ఎప్పుడూ కోపగించుకుంటావు? ఒకప్పుడు నాతో చాలా సరదాగా ఉండేవాడివి. ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావు అంటూ తను విసిగ్గా వెళ్ళి కారులో కూర్చుంది. సుభద్ర చిట్టిని ఓదారుస్తూ రాహుల్ వద్దకు వెళ్ళింది. చిట్టి చేతులు తీసుకొని రాహుల్ చేతిలో పెడుతూ, రాహుల్ బాబు, అదే తొందరపడి ఏదైనా తప్పు చేస్తే
నువ్వే అర్థం చేసుకొని క్షమించు. మా లోగిల్లోని చిరునవ్వుని నీ దోసిట్లో పెడుతున్నాము బాబు. దాని చిరునవ్వు చెదరకుండా నువ్వే చూసుకోవాలి అని ఆమె చెప్పగానే ఆ క్షణం రాహుల్ కళ్ళకి చిట్టి ఒక చిన్న పిల్లలా కనిపించింది. వెంటనే తేరుకొని చిట్టి అన్న మాటలను గుర్తు చేసుకొని ఆమె చేతిని వదిలేశాడు. అతను అలా చేయగానే చిట్టి తలపైకెత్తి అతన్నే చూస్తూ ఉండిపోయింది. అమ్మమ్మగారు, మీరు చింతించకండి, నేను అర్థం చేసుకోగలను మీ బాధ. తాతయ్య గారు, ఇక మేము బయలుదేరుతాము అని వాళ్లకు చెప్పి నానమ్మను తీసుకుని చిట్టితో కలిసి అక్కడి నుండి సిటీకి బయలుదేరాడు. కార్ స్టార్ట్ అయింది. చిట్టి రాహుల్ పక్కనే కూర్చొని తన వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పింది. అందరూ సైలెంట్గా ఉన్నారు. ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నారు? నీకేమైందే సాహితి, ఎందుకలా ఉన్నావు? పల్లెటూరులో పెళ్ళి చూడలేదు అని ఎంతో ఆశగా వచ్చావు. మరి నీకు ఇక్కడ వాతావరణం నచ్చలేదా అని లక్ష్మమ్మగారు అడిగారు. అదేమీ లేదు అమ్మమ్మ, నేను బాగానే ఉన్నాను. కానీ ఈ మధ్య బావ నన్ను దూరం పెడుతున్నాడు, పదే పదే నాపై విసుక్కుంటున్నాడు అని కాస్త బాధగా అన్నది. ఆమె అంటున్న మాటలు విని చిట్టి మనసులోనే తిట్టుకుంటూ ఉంది. అబ్బో, వీడు దూరం పెడుతున్నాడు అంట, ఆ దురసని బాధపడుతుంది అంట. బాగుంది వినడానికి చూడడానికి అని మనసులోనే అనుకుంటూ రాహుల్ని కోపంగా చూస్తూ ఉంది. అతను కూడా ఆమె వైపు చూస్తూ, వామ్మో, అంత పెద్ద గుడ్లు పెట్టుకొని అలా చూస్తున్నావేంటి తల్లి, ఆ చూపుకి అర్థమేమిటో తెలియడం లేదు అని అతను కూడా మనసులోనే అనుకుంటూ తల పక్కకి తిప్పుకున్నాడు. సాహితి అన్న మాటలకు లక్ష్మమ్మ గారు నవ్వుతూ, సే సాహితి, నీకు ఇంకా అర్థం కావడం లేదా? వాడికి ఇప్పుడు పెళ్ళయింది, నిన్ను దూరం పెట్టక నీతో ఇంకా చనువుగా ఉంటాడా? అలా ఉంటే చిట్టి కోప్పడదా? ఇప్పుడు వాడు తన భార్యతో తప్ప వేరే అమ్మాయితో చనువుగా ఉంటే ఇంట్లో చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది అని నవ్వుతూ ఉంది. రాహుల్ తల తిప్పుకొని మళ్ళీ చిట్టి వైపు చూస్తూ, ఓహో, నానమ్మ అన్నది కరెక్టే, చిట్టి నన్ను కోపంగా చూస్తుంది అంటే సాహితితో చనువుగా ఉన్నందుకే అని అనుకున్నాడు. ముందు కూర్చొని ఉన్న వాళ్ళిద్దరినీ చూస్తూ సాహితి పిడికిలి గట్టిగా బిగించి ఆమె కోపాన్ని అణుచుకుంటూ ఉంది. అప్పుడే ఫోన్ రింగ్ అవడంతో సాహితి కాల్ లిఫ్ట్ చేసి, హలో అత్త, ఏంటి ఎలా ఉన్నారు అని అడిగింది. అత్త అన్న మాట వినగానే రాహుల్ ముఖమంతా ఎర్రపడిపోయింది. వాట్, ఏమంటున్నారత్త? మామయ్యకి ఏం జరిగింది? నేను వెంటనే వస్తున్నాను అని సాహితి అనగానే రాహుల్ సడన్గా కారాపేసి, ఏంటి సాహితి, ఏం జరిగింది? డాడీకి ఏమైంది అని కంగారుగా అడిగాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.